ఆ నాదెళ్ల మనవరికి సిగ్గు సరం కొంచెమైనా ఉంటే నీ తెనాలిలో ముగ్గురు యువకుల్ని పోలీసులు ఏదైతే వాళ్ళు రోడ్డు మీద వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తే ఏడబడుకున్నాడండి ఇలా. ఆయన కదా అక్కడ ఎమ్మెల్యే. ఏమండి, నాదొక ప్రశ్న వెంకటరెడ్డి గారు, అదే తెనాల్లో ఆ ముగ్గురు యువకుల గురించి మీరు మాట్లాడిందే నేను కూడా మాట్లాడతాను. వాళ్ళు అంతా యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా వాళ్ళు అక్కడ ప్రవర్తించిన తీరు మీకు తెలిసిందా? జస్ట్ బికాజ్ ఆఫ్ దళిత్ కార్డు ఒకటి పెట్టేసుకొని మీరు మాట్లాడేస్తే అది నమ్మాలా? జనం నమ్మాలా? వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఎందుకు వచ్చింది? వాళ్ళు చేసిన ఆ ఏరియాలో వాళ్ళు చేసిన అరాచకాల గురించి మీకు తెలుసా? ఆ ఏరియాలో వాళ్ళు చేసిన అరాచకాల గురించి మీకు తెలుసా అంటున్నాను. కాదు సార్, వాసుదేవన్ గారు, మీరు నడి రోడ్డు మీద ఎవరినన్నా ఒకరిని చంపేశారు అనుకోండి, మిమ్మల్ని రోడ్డు మీద కొట్టే అధికారం పోలీసులకు ఉందా? ఓకే, ఆ చంపిన వాళ్ళని భుజాన్ని ఎక్కించుకొని తిరగమంటారా తెనాలి ప్రజలు? ఆ చంపిన వాళ్ళని, లేకపోతే ఆ రేపులు చేసిన వాళ్ళని, ఊళ్ళో వెళ్తున్న ఆడవాళ్ళని, ఏదిస్తున్న వాళ్ళని భుజాన్ని ఎత్తుకొని తిప్పాలని? ఎవరిని సార్, వాళ్ళు తప్పు చేస్తుంటే న్యాయపరంగా వాళ్ళు ఆల్రెడీ జైలుకి వెళ్ళొచ్చారు, ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళారు, మళ్ళీ బయటకు వచ్చారు, మళ్ళీ వెళ్తారు, బయటకు వచ్చి మళ్ళీ చేస్తున్నారు వాళ్ళు. అందుకనే కదా ఆ ట్రీట్మెంట్ పోలీస్ ఎందుకు ఇచ్చారు? ఇవ్వలేదనుకోండి, పోలీస్ ఏం చేయట్లేదు అనేది మీరే చేస్తే దళితులను తీసుకొచ్చి రోడ్డు మీద కొడతారా అనేది మీరే. దండించే అధికారం లేదు పోలీసులకు, అలా నడి రోడ్డు మీద చిత్రహింసలకు గురి చేసే అధికారం లేదు. ఇలా గురి చేస్తే రేపొద్దున భారత న్యాయ సంహిత చట్టంలో వెంకటరెడ్డి గారు, భారత న్యాయ సంహిత చట్టంలో ఒక్క నిమిషం